వినాయకుడి యొక్క అసలు తత్వాన్ని చెప్పేటువంటి శ్లోకం. ఏదిగా గుణాతీతమైన భగవత్ తత్వం. నీ స్థాయికి దించి చూస్తున్నటువంటి ఒక గజాననుడి స్వరూపం కాదది. ఇప్పుడు భగవతత్వమే వినాయక తత్వం అని చెప్పడంలో ఈ శ్లోకం ఎంతో అద్భుతంగా మనకు హెల్ప్ చేస్తుందో చూస్తున్నాం. శుక్లాంబరధరం అనంటే తెల్లని వస్త్రము ధరించిన వాడని కాదు. మరి ఏమిటి? అంబరం అనే మాటకు రెండు అర్థాలున్నాయి. ఒకటి వస్త్రము, రెండవది ఆకాశం. శుక్లమైన అంబరం, పరిశుద్ధమైన ఆకాశం, అది ధరించినది అంటే పరిశుద్ధమైన ఆకాశంలాగా వ్యాపించిన ఒకానొక రూపముగాని రూపాన్ని ధరించి ఉన్నదే ఆ శుద్ధ చైతన్యం. ఇంకా అర్థం చేస్తే ఆ ఆకాశము సత్తు, ఆ ధరించినది చిత్తు. ఆ చిత్తే సత్తు అనేటువంటి రూపాన్ని ధరించింది, తన శక్తిని ధరించున్నది. శక్తిని ధరించున్నది శక్తిధర, శుక్లాంబరధర. భగవత్పరంగా అర్థం చెబుతారు. విష్ణు వ్యాప్తౌ, సర్వత్రా వ్యాపించున్నది. ఆకాశంలాగానే సర్వవ్యాపకంగా ఉంది అనేటప్పటికీ నీ మనస్సు చూడ ఎంత దూరం వెళ్ళిపోతుంది. ఇప్పుడు వినాయకుడి యొక్క రూపం మీద నుంచి ఆయన మూల విరాట్ రూపానికి ప్రయాణం చేస్తున్నది నీ మనస్సు, అంతే. ఇంకేం మాట్లాడకో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం. అదే శశి అంటే చంద్రుడు, చంద్రుడు అంటే మనస్సు. దాన్ని ఎలా పట్టుకోవాలండి? మనస్సే వరించాలి దాన్ని. అది వర్ణం అంటే వరణం. మనస్సే వరించాలి ఎప్పటికైనా. ఎందుకు? అది మనస్సును వరించి వచ్చింది, అది జీవుడిలో ప్రవేశించింది. వీడికి అవకాశం ఇవ్వడానికి నువ్వు నన్ను పట్టుకోవాలంటే నీ బుద్ధిలో వచ్చి నేను కూర్చుంటా. జాగ్రత్త. శశివర్ణం, నేను వచ్చి నీ మనస్సులో ప్రవేశించా. ఎందుకు? నీ మనస్సులో ప్రవేశించింది అదే నన్ను తెలుసుకోవడానికి. కనుక ఈ శశి ఇక్కడ కూర్చోకూడదు. తనలో ఉన్నది అదేననుకోకూడదు. తనలో ఉన్నదాన్ని క్లూ పట్టుకొని, ఈ సంకేతాన్ని పట్టుకొని, ఓహో ఇక్కడ ఉన్నది, ఈ ఘటంలో ఉన్నది ఆకాశమేనా అనుకుంటూ ఉండేసరికి ఘటాన్ని మరిచిపోయి ఆకాశం చూస్తూ పోతాం. నువ్వు ఘటాన్ని మర్చిపో. ఆ ఘటంలో ఉండే ఆకాశం మహాకాశం. నువ్వు ఘటాన్ని మర్చిపోవాలి. ఇటు వచ్చి నువ్వు ఘటాన్ని చూసుకుంటూ ఉన్నావంటే ఆ ఆకాశం పరిమితం. సంకల్ప వికల్పాలు మర్చిపోయిపోడు. మనసును ఆపి అక్కడ ఉన్నది ఆ గుణాతీతమైన తత్వం. శశివరణం, శశిని వరించింది. మళ్ళీ ఆ శశి ద్వారా దాన్ని వరించు. శశివర్ణం చతుర్భుజ. చతుర్భుజం ఏంటంటే 4 చేతులు కాదది, 4 దశలను. భుజ్ అంటే అనుభవించడం, భుజం అంటే అనుభవించడం, భోజనం అంటే అదే అర్థం. భుజించడం అంటే ఏంటి అర్థం? తినడం అని, అనుభవించడం అని. చతుర్భుజం 4ంటిని అనుభవిస్తున్నది అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, సమాధి, తురీయం. 4 దశలను విహరిస్తున్నది ఒకే ఒక తత్వం. జీవ జగత్తులు నిర్వికల్పమైతే అదే పరతత్వం. 4 దిక్కుల్లో వ్యాపించినదేనే కాదు, 4 దిక్కులు కూడా అదేనని అర్థం చేసుకున్నాక బ్రహ్మతత్వాన్ని. స ఏవం విద్వాన్, ఏవం విద్వాన్, ఏవం విద్వాన్. అదే అమృత ఇహ భవతి నాణ్య పంధాయనాయ విద్యతే. స ఏవం విద్వాన్, వాడెలా అర్థం చేసుకున్నాడో అలాగే నువ్వు ఈనాడు అర్థం చేసుకున్నట్లయితే అమృత ఇహ భవతి, నువ్వు అమృతుడు అయిపోతావు, నీకు మరణం లేదు. ఎంత గొప్ప మాట ఇది! మరణం ఎప్పుడు లేదు. మరణమే ఉన్న సమస్య అంతా మానవుడికి, ఇంకేది లేదు. ఒక ఏనుగట ఇసుకలో నడిచిపోయిందట. ఇసుకలో పోతే దాని గాలి గుర్తులు పడుతున్నాయట ఇసుకలో. అందులోనే పెద్ద పులి నడిచిపోయిందట, సింహం నడిచిపోయిందట, ఇంకా ఏ జింకలు, ఏ నక్కలు ఏవి నడిచిపోయినా సరేనట. దాని లిమిట్ దాటి బయట పడదట గాలి గుర్తు. అంత పెద్ద చాలదు, అంత పెద్ద గుర్తు. ఆ గుర్తులో పెద్ద పులి ఏమిటి, సింహం ఏమిటి, అన్ని గుర్తులు దానిలో కలిసిపోయినాయా? మరణమనే సమస్యలు, అన్ని సమస్యలు కలిసిపోతున్నాయి. మహానుభావ, మరణానికి జవాబు చెప్తే అన్నిటికీ చెప్పినట్టు కలిసిపోయినాయా?